ఏ పార్టీ అని మీది? కాంగ్రెస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారా? ఎట్లానేం లేదు కానీ ఆ, ఇక నిజం చెప్పాలన్నప్పుడు ఎంపీ గెలవాలని చెప్పేసి అందరినీ తీసుకుపోయి అలా పెట్టుకున్నాము. మిమ్మల్ని రాజగోపాల్ సార్ కూడా మినిస్టర్ ఇస్తానంట. బాబు మీరు అక్కడ ఉంటే ఏమైతే అని ఎమ్మెల్యే ఉన్నా కానీ గెలిస్తే మినిస్టర్ వస్తుంది, మన నిధువరణ మంచి డెవలప్ చేసుకుందాం సార్. నాకైతే ఓట్లు లేదు ఎమ్మెల్యేకి, మీరు ఇక్కడ నువ్వు చేరి గవర్నమెంట్ ఉందన్నందుకు తీసుకుపోయి అలా చేసినాం. అంటే అట్లా ఉన్నాం. రేపు టీఆర్ఎస్ మళ్ళీ అలా పోతారా? ఎందుకు పోతాం పోలేదు. అట్లేం పోరా? ఈ రాజగోపాల్ రెడ్డి అందుబాటులో ఉంటాడన్నా? ప్రజెంట్ అయితే ఉంటుండే, ఇప్పుడైతే ఉంటాడా? ఈయన చేసే సేవా కార్యక్రమాలు నిజమేనా? నిజమే కదా. ఇప్పుడు ఆడో 2 లక్షలు ఇట్లా ఇస్తుంటారంట కదా, నిజమేనా? ఇప్పుడు మొన్న 189 మంది విద్యార్థులకు ఏదో 15,000, 10,000, 7,000 ఇచ్చిండు కదా. రెండు మండలాలు ఇచ్చిండు. మన మున్నోడు ఇచ్చిండు, రీసెంట్ గా మన మరుగుడ మండలం ఇచ్చిండు. అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ముగ్గురు తీసుకుంటుండు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వాళ్ళకి 15,000, సెకండ్ 10, థర్డ్ 7. అంటే ఈ ప్రభుత్వ పైసలా ఆయన సొంత? సుశీల ఫౌండేషన్ ఉంది కదా, దాని తప్పన గెలుస్తుంది. అందుబాటులో ఉంటాడనే? మంత్రి పదవి ఏదో అంటారు, నిజమేనా? ఎట్లేదు కానీ ఇస్తున్నారు కానీ ఎట్లా సంతోషం. అంటే ఏంటంటే మన కాన్ఫరెన్స్ లో మినిస్టర్ ఉంటే మనకు కూడా కొంచెం నిధులు ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, డెవలప్ అవుతుంది కదా, అట్లా ఆలోచిస్తున్నాం అంతే. అంటే ఒకప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది. 2014 అప్పుడు అందుబాటులో ఉండబోయేది, ఇప్పుడు లేదులేనా నెలకు ఒకసారి 5-6 సార్లు వస్తుంది. చూస్తుండు ఇక్కడనే ఉంటుండు. ఒకప్పటికి చాలా చేంజ్ అయ్యాడు. అదే మంత్రి పదవి రాలేదని కొంచెం బాధలు ఉన్నట్టు మరి. ఏది కానీ ముందల టీఆర్ఎస్ గెలవాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడాలి. సింపుల్ గా అర్థం కాలే. ఇక టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్ లో రావాలంటే ముందు ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడాలి. ఆయన ఏజ్డ్ అయిపోయాడు, కొంచెం పూసుకుంటే ప్రభాకర్ రెడ్డిని మార్చాలి తప్ప వేరే రాదు. పార్టీ మీద వ్యతిరేకత లేదు, ఉన్న లోకల్ ఏ పార్టీ తెలియదు కానీ పార్టీ మీడియా ప్రెస్ అయినా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు అట్లా ఉంటుంది కానీ చెప్తున్నా, నేను చెప్తున్నా.